రైట్, మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సోమాజిగూడలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించబోతున్నారు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ నేత వి హనుమంతరావులు నివాళులర్పించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం బషీర్బాగ్లోని పరిశ్రమల భవన్కు వెళ్లి పరిశ్రమలపై సమీక్షించనున్నారు సీఎం. ఆ తర్వాత సాయంత్రం తిరుమలకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లబోతున్నారు. రాత్రికి అక్కడే బస చేసి రేపు తిరిగి హైదరాబాద్కు రానున్నారు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సోమాజిగూడలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించనున్నారు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ నేత వి హనుమంతరావులు నివాళులర్పించనున్నారు. ఇక ఆ తర్వాత మధ్యాహ్నం బషీర్బాగ్లోని పరిశ్రమల భవన్కు వెళ్లి పరిశ్రమలపై సమీక్షించనున్నారు సీఎం. ఆ తర్వాత సాయంత్రం తిరుమలకు పయనమవుతారు రేవంత్ రెడ్డి. రాత్రికి అక్కడే బస చేసి రేపు తిరిగి హైదరాబాద్కు రానున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాంబాబు, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి షెడ్యూల్ ఎలా ఉండబోతోంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి సందర్భంగా సోమాజిగూడలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నేత వి హనుమంతరావుతో కలిసి రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. 33వ వర్ధంతి సందర్భంగా ఇటు పార్టీ, ఇటు పెద్ద ఎత్తున ఇటు గ్రామాన కూడా రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే ఇటు ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఇటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, డిసిసి అధ్యక్షులకు కూడా ఇప్పటికే సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ మేరకు ఇటు జిల్లాల్లో కూడా ఇటు గ్రామాల్లో కూడా రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాలు అయితే నిర్వహిస్తా ఉన్నారు. ఈ రోజైతే సమాజ్ కూడా రాజీవ్ గాంధీ విగ్రహానికి అయితే మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి ఇటు డిప్యూటీ సీఎం తో కలిసి ఇటు పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం బషీర్బాగ్ లో ఉన్నటువంటి పరిశ్రమల భవన్ కి అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్తారు. అక్కడ ఉన్నటువంటి పరిశ్రమల శాఖలో ఇటు ఆ యొక్క పరిశ్రమలకు సంబంధించినటువంటి కొత్త పరిశ్రమలు కానీ, లేకపోతే ఉన్నటువంటి పరిశ్రమలు కానీ, రాష్ట్రంలో ఉపాధి కల్పించేటువంటి అనేక అంశాలపైన ఉన్నటువంటి దాంట్లో ఎక్కడైతే ప్లేస్మెంట్స్ నిరుద్యోగులకు కానీ, లేకపోతే పరిశ్రమ రంగాల ద్వారా ఇటు ప్రభుత్వానికి ఆదాయ వనరులు సమకూర్చేటువంటి అంశాలు వీటన్నిటిపైన కూడా ఆ పరిశ్రమల శాఖ అధికారులతోటి సమీక్షించేటువంటి అవకాశం ఉంది. మరోవైపు సాయంత్రం ఈరోజు తిరుమల తిరుపతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే వెళ్ళనున్నారు. ఇటు కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు తిరుమలకు బయలుదేరి వెళ్ళున్నారు. ఈ రోజు రాత్రి అక్కడే బస చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు తిరిగి హైదరాబాద్ కు తిరిగి రానున్నారు. మొత్తానికైతే రేవంత్ రెడ్డి ఈ రోజు అయితే బిజీగా ఈ షెడ్యూల్ అయితే ఉన్నది. ఇటు సోమాజిగూడలో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తర్వాత మిగతా కార్యక్రమాలను కూడా ఇటు బషీర్బాగ్ ఈ పరిశ్రమల శాఖ కానీ, లేకపోతే తిరుమల కార్యక్రమం ఉన్న నేపథ్యంలో ఇటు అధికారులు కూడా ఇటు పరిశ్రమల శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఇప్పటికే సమీక్షకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరొక వైపు సీఎం పరిశ్రమల అంటే సీఎం సిబ్బంది కూడా ఈ యొక్క కార్యక్రమాల పైన కూడా ఇటు బందోబస్తుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. రాజశేఖర్, రైట్ రాంబాబు, ఎన్ని గంటలకంటే సోమాజిగూడ కాసేపట్లో అంటే మనకి ఏ సమయం ఏమైనా మనకు తెలుస్తా ఉందా? సో ఎన్ని గంటలకైనా అక్కడ నివాళులర్పించబోతున్నారు, ఏంటి అప్డేట్స్ ఏంటి? సీఎం షెడ్యూల్లో మాత్రం 10 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం హనుమంతరావుతో కలిసి అయితే నివాళులర్పిస్తారు. మాజీ ప్రధాని ఇటు రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేత 33వ వర్ధంతి సందర్భంగా ఈ ప్రతి సంవత్సరం కాంగ్రెస్ పార్టీ ఇటు కార్యక్రమాన్ని వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తుంది. కాబట్టి గాంధీ భవన్ లో ఇటు కూడా పిసిసి నేతలు కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలో ఇటు మల్లు రవి, కొప్పుల రాజు లాంటి నేతలు కూడా ఇటు రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించినటువంటి పరిస్థితి. ఇప్పుడు రాష్ట్రంలో కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం తదితర అగ్రనేతలందరూ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి నేత కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ చిత్రపటాలకు
పూలమాలలు వేసి నివాళులర్పించి ఈ యొక్క వర్ధంతి కార్యక్రమాల సందర్భంగా వివిధ కార్యక్రమాలను అయితే నిర్వహిస్తూ ఉన్నారు. పండ్ల పంపిణీ, రక్తదాన శిబిరాలు లాంటి కార్యక్రమాలను కూడా కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తూ ఉన్నది. 10 గంటలకైతే ఈ రోజు ఈ కార్యక్రమం ఉండనుంది రాజశేఖర్. రైట్ రైట్ అంటే పరిశ్రమలకు సంబంధించి బషీర్బాగ్లో నిర్వహించబోతున్నారు. అక్కడ ఎవరెవరు అంటే మంత్రివర్గం సంబంధించి ఎవరైనా పాల్గొనే అవకాశం కనిపిస్తుందా, అధికారులు కానీ? అంటే ఇదివరకే గతంలో కూడా ఇటు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కూడా ఈ యొక్క పరిశ్రమల శాఖలో ఇదివరకే కొత్తగా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా ఒకసారి సమీక్ష చేయడం జరిగింది. ఈ రోజు మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రమే ఈ యొక్క సమీక్ష సమావేశంలో పాల్గొనున్నారు. ఈ యొక్క సమీక్షలో ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమ రంగాల అభివృద్ధికి సంబంధించినటువంటి అంశం పైన ఈ యొక్క సమీక్ష సమావేశం ఉండనుంది. దీనికి సంబంధించి ఈ యొక్క సమీక్ష సమావేశంలో పరిశ్రమల శాఖకు సంబంధించినటువంటి వివిధ అధికారులు ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కానున్నారు. రాజశేఖర్. రైట్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.